ఎవరైనా ఊహించారా టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ వెనకరెట్టి అమెరికా సూపర్ 8కి చేరుతుందని? ప్రపంచ కప్ లో అత్యంత నిలకడగా ఆడే న్యూజిలాండ్ గ్రూప్ స్టేజ్ లోనే నిష్క్రమిస్తుందని? కానీ ఇవి జరిగాయి. అందుకు కారణం పొట్టు కప్లో చిన్న జట్ల సంచలన ప్రదర్శనే. అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే తపంతో, తమ సత్తాను ప్రపంచానికి చాటాలనే లక్ష్యంతో పసికోనలు అదరగొడుతున్నాయి, అనూహ్య ఫలితాలు సాధిస్తున్నాయి. అమెరికా వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టీ20 వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతుంది. భారీ స్కోరులు నమోదు కాలేకపోతున్నా ఉత్కంఠకు నాటకీయతకు కొదవేం లేదు. సంచలనాలు తక్కువేం కాదు. టోర్నీని తొలిసారి 20 దేశాలతో నిర్వహిస్తుండడంతో ప్రతి చిన్న జట్టు తనదైన ముద్ర వేసుకోవాలనే సంకల్పాన్ని ప్రదర్శిస్తున్నాయి. వీడి దెబ్బకు ప్రతి గ్రూప్ లోనూ ఓ పెద్ద జట్టు కష్టాల్లో పడుతుంది. అమెరికా ఇచ్చిన షాక్ తో గ్రూప్ ఏ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించింది. స్కాట్లాండ్ మెరుగైన ప్రదర్శన కారణంగా గ్రూప్ బి నుంచి ముందంజ వేయడం ఇంగ్లాండ్ కష్టంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో అనూహ్య పరాజయంతో గ్రూప్ సిలో న్యూజిలాండ్ పనైపోయింది. ఇక గ్రూప్ డిలో శ్రీలంక ఇంటిపోకం పట్టింది. అమెరికా అయితే అసలు టీ20 వరల్డ్ కప్ లో ఆడమే ఒక వింత. లాస్ట్ 8 టీ20 వరల్డ్ కప్ సీజన్లు అయితే అమెరికా టీం ఒక్కసారి కూడా వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేయలేదు. అలాంటిది ఆతిథ్య హోదాలో తొలిసారి ఈ మెగా టోర్నీలో ఆడుతోంది. ఆ జట్టు ఒక విజయం సాధిస్తేనే చాలు అన్నట్లు చూశారు. కానీ ఈ వరల్డ్ కప్ టోర్నీకి ఆరంభానికి ముందే కెనడా బంగ్లాదేశ్ పై సిరీస్ విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగిన అమెరికా అదరగొడుతోంది. తొలి మ్యాచ్ లో కెనడాను కంగు తినిపించిన ఆ జట్టు రెండో మ్యాచ్ లో పటిష్టమైన పాకిస్తాన్ జట్టును సూపర్ 8 ఓవర్లో మట్టి కనిపించడం చారిత్రాత్మకమే. టీమిండియాను కూడా అమెరికా కంగారు పెట్టింది. ఐర్లాండ్ తో మ్యాచ్ వర్షంతో రద్దవడంతో యుఎస్ఏ ముందంజ వేసింది. ఇక సంచలన విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకున్న ఆఫ్ఘనిస్తాన్ చిన్న జట్టు అనే ముద్రను చెరిపివేసుకునే దిశగా సాగుతుంది. లాస్ట్ టైం వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంకపై గెలిచిన ఆ జట్టు ఈ టీ20 వరల్డ్ కప్ లో కివీస్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ ముందంజ వేయగా ప్రపంచ కప్ లో నిలకడగా రాణిస్తుందనే పేరున్న కివీ గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. కెనడా, నెదర్లాండ్స్, నేపాల్ కూడా ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాయి. సౌత్ ఆఫ్రికాను నేపాల్ ఓడించినంత పనిచేసింది. చివరకు సఫారీ జట్టు ఒక పరుగు తేడాతో గట్టెక్కింది. దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ కూడా భయపెట్టింది. రసవత్తరంగా సాగుతున్న ఈ టోర్నీలో వరుణుడు రాకతో కొన్ని మ్యాచ్లు రద్దయ్యాయి. వర్షంతో ఇంగ్లాండ్, స్కాట్లాండ్, శ్రీలంక, నేపాల్, అమెరికా, ఐర్లాండ్, ఇండియా, కెనడా మ్యాచ్లు జరగనే లేదు. ఒకవేళ వర్షం లేకుంటే మరిన్ని అనూహ్య ఫలితాలు వచ్చేవడంలో సందేహం లేదు. కనీస పోటీ ఇవ్వలేవనుకున్న జట్లు స్ఫూర్తిదాయక ప్రదర్శనే చేశాయి. క్రికెట్ భవిష్యత్తుకు ఇది శుభసూచకం అనడంలో సందేహం లేదు. బౌలింగ్ అనుకూల పరిస్థితులు జట్లకు కలిసి వచ్చాయి. బాల్ ఆగుతూ రావడంతో మేటి బ్యాటర్లు సైతం దాటిగా ఆడలేకపోతున్నారు. స్వేచ్ఛగా బ్యాట్ గెలిపించలేకపోతున్నారు. కోహ్లీ ఇంకా 2 అంకెల స్కోరే అందుకోలేదు. సాధారణ పిచ్ పై బ్యాటర్లు రెచ్చిపోయి భారీ స్కోర్లు చేస్తే చిన్న జట్లకు లక్ష్యాలు ఛేదించడం చాలా కష్టమయ్యేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పసికోన జట్లు పూర్తిగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఆ జట్టులో అనామక బౌలర్లు కూడా బ్యాటర్లను కట్టిపడేయగలిగారు. దక్షిణాఫ్రికాకు ఇది బాగా అనుభవమైంది. నెదర్లాండ్స్ పై 104 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి 18.5 ఓవర్లు ఆడిన ఆ జట్టు నేపాల్ పై అతి కష్టంగా 115 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఇక ఒక్క ఓవర్లోనే ఫలితం తారుమారయ్యే టీ20లో ఏ జట్టును తక్కువ అంచనా వేయరాదని చెప్పడానికి ఈ టోర్నీ ఓ నిదర్శనం. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు చిన్న జట్టుతో ఆడేటప్పుడు పెద్ద జట్లపైన ఒత్తిడి ఉంటుంది. ఇది కూడా ఈ టోర్నీలో పసికోనలకు కలిసి వచ్చింది. ఎలాంటి అంచనాల భారం లేకపోవడం వల్ల పసికోన జట్లు ఆశ్చర్యకరమైన ప్రదర్శనలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగుల్లో తమ ఆటగాళ్లు ఆడటం ఈ చిన్న జట్లకు మేలు చేస్తుంది. అమెరికాలో క్రికెట్ ప్రాచుర్యం కోసం తొలిసారి టీ20 మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ చిన్న జట్ల విజయాలు కేవలం యుఎస్ఏతోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు మరింత ఆదరణ పెరిగేందుకు దోహదపడేవే. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.